కూర్చునుండి ఆయన సంఘం అనే రాజ్యాన్ని ఆత్మ సంబంధంగా పరిపాలన చేస్తున్నాడు. ఇక్కడ మనం యేసుప్రభుని చూడలేం, చూడగలమా? ఇప్పుడు మన సంఘం అనే దేవుని రాజ్యంలో ఉన్నాం, మనం ప్రభుని చూడగలమా? కానీ పరలోక రాజ్యం భూమి మీదకి దిగితే యేసు ప్రభుని స్వయంగా చూడగలుగుతారు. అది ఇక్కడ సంగతి. ఇప్పుడు మనం తొమ్మిదో సంగతి చూద్దామండి. తొమ్మిదో వ్యత్యాసం. ద సాల్వేషన్ కమ్స్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ ద కింగ్డమ్ కమ్స్. పరలోక రాజ్యంలో ఉండేటువంటి వారికి రాజ్యముతో పాటు రక్షణ వస్తుంది, రాజ్యంతో పాటు రక్షణ వస్తుంది. కానీ అంటే పరలోక రాజ్యానికి ముందు రక్షణ రాదు అనేది ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తుంది. అపొస్తలుల కార్యములు 3:19 ప్రతిదానికి వచనం ఉంది. జాగ్రత్త మీరు రాసుకోండి, మీరు వినండి, నమ్మకండి, లేఖనాలు పరిశీలన చేయండి. వాక్యం ఉంటే మీరు నమ్మండి, లేకపోతే లేదు. అపొస్తలుల కార్యములు 3:19 ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినాయి అంటే దేవుని సన్నిధానం నుండి, అంటే పరలోకము నుండి విశ్రాంతి కాలములు వచ్చును అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద ఇప్పుడు ఏముంది? అశాంతి, ఆవేదన, రోగాలు, రొప్పులు. ఏమంటే రైతులు ఎంతోమంది చచ్చిపోతున్నారు. భూమిని పంట వేసి పంట పెట్టుబడి కంటే తక్కువ రావడంలో రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదివరకు ఆదామవ్వలు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రపంచం ఎలా ఉండేది అని అంటే ఏదేను తోటలాగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆదామవ్వలు ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రపంచం అంతా కూడా ఏదేను తోటగా ఉన్నప్పుడు దేవుడైన యెహోవా వారు చేసిన పాపాన్ని బట్టి ఆదికాండం 3:15 నుంచి క్రింద వచనాలు చూస్తే అక్కడ అంటాడు, మిమ్మును బట్టి భూమి శపింపబడి ఉన్నది. ఎవరిని బట్టి? ఆదామవ్వలు చేసిన పాపాన్ని బట్టి భూమి శపింపబడ్డది. మీ కొరకు భూమి ముండ్ల పొదలను, గెచ్చ పొదలను, రాళ్ళును ఇవన్నీ కూడా చేశాడు. అంటే అంతకుముందు ఏమున్నట్టు? భూమి మీద ఏదైనా తోట ఉంది. మనం అనుకుంటాం ఏదైనా తోట అంటే ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో కొంత అంత ఉండేదేమో, ఒక చిన్న పార్కు లాగానే అనుకుంటున్నారు అందరూ, పిక్చరైజేషన్ అది. కానీ ఇక్కడ బైబిల్ ఉద్దేశం వేరు, బైబిల్లో ఉన్న వాక్యాలు వేరు, మనం గ్రహించింది వేరు. ప్రపంచమే ఏదైనా తోటగా ఉంటే దేవుడు ఏం చేశాడు? భూమిని శపించాడు. భూమి మీద శాపం ఉంది కాబట్టి ముండ్ల పొదలు, గెచ్చ పొదలు, రాళ్ళు, రప్పలు, కొండలు, దెబ్బలు, ఏమండి ఇంకేమున్నాయంటే ఎడారులు, ఇసుక తెన్నులు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరలా పుష్పిస్తాయి. ఎప్పుడు? క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. ఎడారి పుష్పిస్తుంది. దాన్ని యెషయా గ్రంథం 35:1 నుంచి మీరు చదివితే ఎడారి పుష్పిస్తుంది. కొండలు, లోయల్లో వాగులు సెలయేరులా పడతాయి. మొన్న ఈ మధ్య మనం దుబాయ్లో ఏమండి ఎడారిలో ఏం కలిగిందన్నారు? నది పుట్టిందట. ఎక్కడి నుంచి వచ్చింది? ఎడారిలోంచి నది. అది యేసు ప్రభు పరిపాలనకు ముందస్తు సూచనలు కావా? 40వ సంవత్సరం 2040కి యేసు ప్రభు వారు భూమి మీదకి దిగుతాడు బైబిల్ ప్రకారం. దిగినప్పుడు ఈ ఎడార్లు, ఈ ముండ్ల పొదలు ఇవన్నీ కూడా పోతాయి, రోగాలు పోతాయి, రొప్పులు పోతాయి, ఏమీ ఉండవు. ఇక అలనాడు సొలొమోను కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి విశ్రాంతి ఉండేది. అంటే సొలొమోను ఎవరితో యుద్ధాలు చేయలేదు. రాజ్యం సుభిక్షంగా, సంతోషంగా, శాంతియుతంగా ఎలాగైతే జీవించిందో ఇశ్రాయేల్ దేశం, అలాగే ప్రపంచం అంతా కూడా యేసు ప్రభు యొక్క పరిపాలనలో అందరూ కూడా యుద్ధాలు మానేస్తారు. ఆ సంగతి మనకి యెషయా 2 చూస్తాం, 5 చూస్తాం. వారు యుద్ధం మానుకుంటారు, కత్తులు నాగటి కత్తులుగా చేసుకుంటారు, బళ్ళాలు తీసేసి చిన్న మచ్చు కత్తులు చేసి గోళ్ళకు తగిలించుకుంటారంటే ఎవడో ఇంక యుద్ధం చేయడు. ఎప్పుడు? యేసు ప్రభు వారు పరిపాలన చేసినప్పుడు. అంతేగాని ఇప్పుడు చూడండి, మన క్రీస్తు సంఘమే దేవుని రాజ్యం అని అనుకుంటున్నారు కదా. క్రీస్తు సంఘమే పరలోక రాజ్యం అయితే సహోదరుల మధ్య ఎందుకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి? ఒకడంటే ఒకడికి పడదు, ఒకడి మీద ఒకటి రాజకీయాలు,
ఏమంటే పైకి బ్రదర్ బ్రదర్ అంటాం, లోపలేమో ఉండేటువంటి పనికిమాలిన ఉద్దేశాలు అన్నీ ఉంటున్నాయి కదా. కాబట్టి మనం ఊహించింది కాదు, బైబిల్ చెప్పేటువంటి సంగతి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు ఎక్కడికి వస్తాయి? భూమి మీదకి వస్తాయి. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చును. ఎక్కడికి వస్తాయి? భూమి మీదకి వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే భూమి మీద దేవుడు పరలోక రాజ్యాన్ని స్థాపించు. ఇప్పుడు మనం చూద్దాం, మరికొన్ని వచనాలు మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. రాజ్యం వచ్చిన తర్వాతే రక్షణ వస్తుంది. ఎవరికి? పరలోక రాజ్య సంబంధులకి. వాక్యం చూద్దాం. ఫిబ్రవరి 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము, తన కొరకు కనిపెట్టుకుని వారి ఉండు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. యేసు ప్రభు గురించి కనిపెట్టేవాళ్ళు ఎవరున్నారు భూమి మీద? సంఘం కనిపెడుతుంది. ఏమని? ప్రభు వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు, పరలోకం ఇస్తాడు. అది ప్రభు యొక్క ప్రత్యక్షతలో అయిపోద్ది. అది ఎప్పుడు? 2033లో, అనగా సంఘము ప్రారంభింపబడి 2000 సంవత్సరాలు సంపూర్ణమయ్యే టయానికి ఆకాశంలో ప్రభు కనబడతాడు, క్రైస్తవులు పైకి ఎత్తబడతారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? 2033లో. సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? 33వ సంవత్సరం పెంతెకొస్తు పండుగ దినాన్ని సంఘం యెరూషలేములో ప్రారంభమైంది. అక్కడి నుంచి 2 దినాలు, ప్రభు దృష్టికి 2 దినాలు 2000 సంవత్సరాలు. ఒక దినము ప్రభు దృష్టికి 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నవని 2 పేతురు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి అన్యజనులకి దేవుడిచ్చింది 2 రోజులు ఇచ్చాడు. 2 రోజులు అంటే 2000 సంవత్సరాలు ఇచ్చాడు. సంఘానికి వయసు 2000 సంవత్సరాలు. ఈ సంగతి మనకి ఎక్కడ కనబడుతుంది? హోషేయ 6వ అధ్యాయము 1 నుండి 2, 3 వచనాలు మీరు చదివితే సంఘానికి అక్కడ 2 రోజులు ఇచ్చాడు. తదుపరి మీరు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు మనం చదివితే అన్యజనులు ప్రవేశము సంపూర్ణమైన తర్వాత సియోనులోండి విమోచకుడు యెరూషలేముకు వచ్చి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి భక్తిహీనత అంతా తొలగిస్తాడు. ఇప్పుడు మనం ఎవరి కోసం చూస్తున్నాం? ప్రభు కోసం చూస్తున్నాం. ప్రభు 2033లో వస్తాడు, మనం వెళ్ళిపోతాం, ఎగిరిపోతాం. మనం తర్వాత ఇంకా చూస్తున్నారు ఎవరు? ఇశ్రాయేల్ చూస్తున్నారు. మా మెస్సయ్య రాబోతాడు, వస్తున్నాడని ఇశ్రాయేల్ చూస్తున్నారు. ఇశ్రాయేలీలు చూస్తూ ఉన్న వారి కోసం అంట ఇక్కడ ఏం చెప్తున్నాడు? హెబ్రీ 9:8లో గమనించారా? తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. అంటే ఇశ్రాయేలీలకి రక్షణ ఎప్పుడు వస్తుంది అని అంటే యేసు ప్రభు యొక్క 2వ రాకడలో వస్తుంది. ప్రత్యక్షత వేరు, 2వ రాకడ వేరు. ఈ రెండింటికి మధ్యలో 7 సంవత్సరాల వ్యవధి ఉంటుంది అనేది బైబిల్ చెప్పేటువంటి సారాంశం. తదుపరి మనం చూస్తే ప్రియులారా, 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం. ఈ వచనాలు దయచేసి రాసుకోండి, పరిశీలన చేయండి. ఏదైనా అనుమానం వస్తే నన్ను అడగండి. 1 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆస్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. గమనించారా? పేతురు ఎవరు? పేతురు ఇశ్రాయేలీయుడు. పేతురు ఎవరికి అపొస్తలుడు? పేతురు ఎవరికి అపొస్తలుడు అంటే ఇశ్రాయేలీయులకు అపొస్తలుడు పేతురు, అన్యజనులకు కాదండి. అన్యజనులకు ఎవరు? పౌలు గారు. ఎక్కడుంది? రోమాపత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో నేను అన్యజనుల కొరకు అపొస్తలుడనై ఉన్నాను అన్నాడు. కాబట్టి పేతురు ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలీయులు ఏ విధము చేతనైనా రక్షణ పొందాలి. కాబట్టి వారికి సంకేతాలు ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా అండి?
5వ వచనం, కడవరి కాలమందు అంటే అంచె దినాల్లో బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. అంటే చూడండి, ఇశ్రాయేలు యొక్క రక్షణ ఎక్కడో ఉంది, పరలోకంలో ఉంది, భద్రంగా ఉంది, వారి కోసం భద్రం చేయబడ్డది. ఇప్పుడు మనకు రక్షణ ఎలా వస్తుంది? బాప్తిజం పొందితే రక్షణ వచ్చేసినట్టే. నమ్మి బాప్తిజం పొందిన ప్రతివాడు రక్షణ పొందను. అది మనకి దేవుని రాజ్యంలో ఉన్నవారి యొక్క సౌలభ్యం వేరు, పరలోక రాజ్యానికి కేటాయింపబడినటువంటి మనుషులు సౌలభ్యం వేరు అనేటువంటి సంగతి మనం ఇక్కడ గమనించాలి. తదుపరి మనం చూస్తే, కడవరి కాలమందు బయలుపరచబడ్డకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. రక్షణ ఎక్కడుంది ఇప్పుడు ఇశ్రాయేలుకి అంటే పరలోకంలో భద్రపరచబడ్డది. మనకి ఎక్కడుంది రక్షణ? ఎక్కడ పడితే అక్కడే, మండపేటలోను, ఏ సందులో, ఏ కాలువలో ములిగినా కూడా ప్రభునామంలో నీకు రక్షణే. అయితే ఇశ్రాయేలుకి ఆ సౌలభ్యం లేదు, ఉంది. వారు కూడా యేసు ప్రభుని అంగీకరించాలి. మొదటగా వచ్చిన యేసు క్రీస్తుని వారు అంగీకరిస్తే మనతో పాటు వారు కూడా రక్షణకు పాత్రులే. కానీ వారు అంగీకరించే స్థితిలో ఉన్నారా? చాలామంది, అంటే 99.9% యేసు ప్రభుని ఇశ్రాయేలీలు ఎవరు కూడా అంగీకరించరు. అంగీకరించకపోవడానికి కూడా వాళ్ళ తప్పేమీ లేదు మళ్ళీ ఇందులోని. మీకు అర్థమైందండి? వారి తప్పే లేదు. కారణం ఏంటంటే కొన్ని వాగ్దానాలు ఉన్నాయి వారికి, ఆ వాగ్దానాలు ఇంకా నెరవేరలేదు. యేసు ప్రభు విషయంలో పాపం ఎదురు చూశారు. ఆయన అన్నాడు, రావడమే, నిన్ను ఎవడైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పు అన్నాడు. అక్కడ వచ్చింది వీళ్ళకి అనుమానం, ఒరెవరే మనం ఎదురు చూసిన మెసేజ్ ఈయన కాడు. మరి ఎలాంటి వాడు? మొదటి దశలోనికలు రాసిన పత్రిక చూడండి. రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో ఒకసారి మనం గమనిద్దాం. తెస్సలోనికే రెండో పత్రిక మొదటి అధ్యాయము, తెస్సలోనికే రెండో పత్రిక మొదటి అధ్యాయము 6 నుంచి చదువుతున్నాను. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరగిన వారిని, అంటే ఎవరిని? అన్యజనుల్ని, మన ప్రభువైన యేసు క్రీస్తు సువార్తకు లోబడిన వారిని ప్రతిదండన చేయనప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిదండన. ఎవరికి? దేవుణ్ణి ఎరగని వారికి, క్రీస్తు సువార్తకు లోబడి నొల్లని వారికి రెండోసారి వచ్చినప్పుడు ప్రతిదండం జరుగుద్ది. మొదటిసారి వచ్చినప్పుడు రక్షణ ఇచ్చాడు, రెండోసారి మనకు కనబడతాడు ఆకాశంలో. కనబడినప్పుడేమో సంఘాన్ని తీసుకుపోతాడు పైకి, భూమి మీదకి రాడు రెండోసారి వచ్చినప్పుడు. తర్వాత రెండో రాకడ ఉంది, భూమి మీదకి స్వయంగా దిగి 1000 సంవత్సరాలు ఉండవలసిన సమయంలో ఆయన వేవేల పరిశుద్ధులతో, వేవేల దూతల సమూహంతో ఈ భూమి మీదకి దిగి దేవుని ఎరగిన వారిని మరియు సువార్తకు లోబడిన వారిపై ప్రతిదండన, అంటే పగ తీర్చుకోవడానికి రాబోతున్నాడు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ ఎక్కడుందంటే అప్పుడు పరలోకంలో ఉంది. అది ఎప్పుడు వస్తుంది? కడవరి కాలం ముందు ప్రత్యక్షమగుటకు సిద్ధముగా ఉన్నటువంటి రక్షణ పరలోకమందు భద్రము చేయబడ్డది. ఆ రక్షణ అంటే ఎవరు అని అంటే వారు ఎదురు చూసేటువంటి మెస్సయ్య, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రెండోసారి భూమి మీదకి దిగాలి. ఇది పరలోక రాజ్యం వరకు కనిపెట్టుకునే ఉండేవారి రక్షణ ఇంకా పరలోకంలోనే ఉంది. కానీ దేవుని రాజ్యం గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం. సాల్వేషన్ కమ్స్ at the moment of your faith demonstration. The salvation would come at the moment of your faith's demonstration. నీ విశ్వాసము వెల్లడగుటతోడనే నీకు రక్షణ. ఎక్కడ? దేవుని రాజ్యమనే సంఘంలో. పరలోక రాజ్యంలో రక్షణ పరలోకంలోనే భద్రంగా
భద్రం చేయబడ్డది. దేవుని రాజ్యంలో ప్రవేశించాలనే వారి రక్షణ మాత్రం అందుబాటులోనే ఉంది మనకి. దానికి తగినటువంటి వాక్యాలు మనం చూద్దాం. మార్కు సువార్త 16:16 మనకు బాగా తెలుసు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. అలాగే రోమాపత్రిక 5:1 కాబట్టి మీరు విశ్వాస మూలముగా యేసుక్రీస్తునందున్న విశ్వాసం మూలంగా మీరు నీతిమంతులుగా తీర్చబడి మీరు దేవునితో సమాధానపరచబడి ఉన్నారని రోమాపత్రికలో మనం 5:1 చూస్తాం. ఒకసారి చదివేస్తారు. కాబట్టి విశ్వాసం మూలమున మీరు నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కేవలం విశ్వాసం ఉంచితే చాలు. తదుపరి మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 ఎఫెసీ 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. మనం ఏమంటున్నాడు చూసారండి? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఏ విధంగా ముద్రింపబడ్డాం మనం? దేవుని వాక్యంలో చెప్తున్నాడు. అపొస్తలుల కార్యం 2:38 పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అయిపోయి. కాబట్టి రక్షణ సువార్త వినడంతో రక్షణ వచ్చేస్తుంది. రక్షణ సువార్త విని దాని ప్రకారంగా క్రీస్తు యేసునందు విశ్వసించి మారు మనసు పొంది ఆయన నామాన్ని మనుషుల ఎదుట ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందడం ద్వారా దేవుని రాజ్యములో ప్రతి వారు కూడా రక్షణ పొందుతున్నారు. పరలోక రాజ్యంలో రక్షణ పొందాలంటే దానికి ఏముంది? బాప్తిసం అవసరమా? ఏమీ లేదు. ఆయన అంగీకరించ చాలు. ఆ కుడి ప్రక్కన ఉన్న దొంగ అన్నాడు కదా, ఏమన్నాడు? ప్రభువా, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే వెంటనే ఇచ్చేసాడు వరం. నేడు నీవు నాతో కూడా పరదేశం ఉంది అని దొంగను తీసుకుపోయాడు కూడాని. మనల్ని ఎవరైనా అమెరికా తీసుకెళ్తానండి, మనకి ఎంత సరదా. మీరు వెళ్ళడం కంటే తెలిసినోడు మిమ్మల్ని తీసుకెళ్ళడం సులభం కదా. యేసు ప్రభువే స్వయంగా కుడి ప్రక్కన దొంగని ఏమండి ఎక్కడ తీసుకుపోయాడు? పరదేశకు తీసుకుపోయాడు. ఏం చేశాడు? బాప్తిసమా? ఏమీ లేదు. యేసు ప్రభు నమ్మితే చాలు, అయిపోయాయి. అది పరలోక రాజ్యంలో ఉండేటువంటి చట్టం. దేవుని రాజ్యంలో నమ్మితే కుదరదు. బాప్తిసం పొందాలి, వీడు మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు ప్రభు అని మనుషులు ఎదుట ఒప్పుకోవాలి. వాడు పొందే బాప్తిసం పెళ్లి కోసం కాదు, పాప క్షమాపణ నిమిత్తం అని వాడు పూర్తిగా ఎరిగి నమ్మి కన్విన్స్ అయ్యి అతడు పొందితే వాడికి రక్షణ. అది దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసంగా మనం చూడవచ్చు. ఇంతవరకు మనం 9 చూసాం. 10వ సంగతి చూద్దామండి. దయచేసి రాసుకోండి. 10వ సంగతి. టు బీ సేవ్డ్ రిక్వైర్డ్ ఎండ్యూరింగ్ టు ద ఎండ్. ఒకడు రక్షణ పొందాలంటే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఏది? పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సంగతి. మరొక కోణంలో చూస్తున్నాం. మత్తయి సువార్త 24:13 మత్తయి సువార్త 24:13 ఏం అంటుందంటే, ప్రభువారు అంటున్నాడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. ఇది పరలోక రాజ్యానికి యేసు ప్రభు పెట్టినటువంటి చట్టం, లేక ఒక ఆజ్ఞ అనుకుందాం. అయితే అదే దేవుని రాజ్యం సంగతి అయితే
టు బీ సేవ్డ్ రిక్వైర్డ్ బిలీవింగ్ ఇన్ యువర్ హార్ట్ హ్యాస్ టు కమ్ అన్ ఎండ్. మనకిక్కడ దేవుని రాజ్యం అయితే హృదయమందు విశ్వాసం ఉంచితే చాలు, నీవు మరణం వరకు నమ్మకంగా ఉంటే నువ్వు రక్షింపబడినవాడు. ఇక్కడ ఏమిటి, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడతాడు. మనకి ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు గమనిద్దామండి. రోమాపత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో ఇక్కడ మంచి వాదం చేస్తాడు పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా. ఒక గొప్ప వాదం జరిగింది ఇక్కడ, చాలా బాగుంటుంది, చదువుతాను గమనించండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడకు అబ్రహాముకి ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలుగుదు. లేఖనమేమి చెప్తున్నది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీను నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని దావీదు కీర్తనలో మనం చదువుతాం. పనివానికి జీతము రుణమే కానీ దానము కాదు. అబ్రహాము ఏం చేశాడు ఇంతకని? అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కేవలం ప్రభు పిలిచాడు, నీ తండ్రి ఇంటిని విడవమన్నాడు, విడిచేసి వెళ్ళిపోయాడు అంతే. దేవుడు దాన్ని ఎంతగానో గొప్పగా ఎంచి, మరి అతడు ఇశ్రాయేలీయుడు కాదు, అతడు అన్యుడే. అబ్రహాము ఇశ్రాయేలీయుడు కాదు, అతడు అన్యుడు, విగ్రహారాధికుడు. అట్టి వాణిని దేవుడు పిలిచి దేవుని నమ్మినందున అతనికి అది నీతిగా ఎంచాడు. అది క్రియల మూలముగానా విశ్వాసం మూలముగానా అంటే విశ్వాసం మూలమే, కానీ క్రియల మూలం కాదు. కానీ మరి ఇశ్రాయేలుకి మోషే ద్వారా ఇచ్చిన చట్టం ఉంది, 10 ఆజ్ఞలు కలిగిన చట్టం. అది క్రియల మూలముగానా విశ్వాసం మూలముగానా? క్రియల మూలముగానే. 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు చేసి ఒక ఆజ్ఞ తప్పితే అన్ని విషయాల్లో తప్పిపోయినట్టే. అంటే దాని అర్థం ఏంటి? వైకుంఠపాడిలో పాము నోట్లో పడితే తోక దగ్గరకు వచ్చేసినట్టు లెక్క. ఏది? ఇశ్రాయేలుకి మోషే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల చట్టం. కానీ ఇప్పుడు మన పరిస్థితి చూద్దామండి. మనకు కూడా ఏం కలుగుతుంది? కేవలం యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి, ఆయన సులభమైన పని చెప్పాడు, మీరు నీటిలో ముంచబడండి అన్నాడు. అది చాలా కష్టమైన పని. నయమానికంటే సులభం. నయమాన్ని 7 సార్లు ములగమన్నాడు. మనం ఎన్నిసార్లు ములుగుతున్నాం? ఒకసారి. అయితే ప్రియులారా, దీనికి దానికి వ్యత్యాసం. అయితే ఇక్కడ అంతం వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడని ఉంది కదా. దీన్ని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనానికి అప్లై చేస్తే క్రైస్తవులకి దేవుడు చెప్పిన మాట అక్కడ కనబడుతుంది. ప్రకటన 2:10, ఇదిగో అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండేవానికి జీవ కిరీటం ఇచ్చేది. ఇక్కడ గమనించండి, రక్షణ పొందడం వేరు, జీవ కిరీటం పొందడం వేరు. పరలోకం ఎవడబడితే వాడు వెళ్ళిపోవచ్చు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుని రాజ్యంలో యేసు ప్రభు ద్వారా దేవుడిచ్చిన కృప ఏమిటంటే, నీవు తూతూ మంత్రం విశ్వాసం కలిగి యేసు ప్రభునందు రక్షణ పొంది నీకు తెలిసిన వాక్యాన్ని, నీకు తెలిసిన దేవుని ప్రేమను నీవు కలిగి ఇతరులతో పాటు నువ్వు చేసుకున్నా పరలోకం వెళ్ళిపోతావు. మరి తూతూ మంత్రం విశ్వాసులు వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు పడి ఎన్నో సంఘాలు
స్థాపించినటువంటి సేవకులు కూడా అదే స్థితిలో వెళ్ళారనుకోండి, ఏంటి వీళ్ళిద్దరికీ వ్యత్యాసం ఉందా? కాబట్టి దేవుడు అంటున్నాడు, మరణము మట్టుకు నీవు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటాన్ని ఇస్తానండి. నిత్య జీవం ఇవ్వడం వేరు, జీవ కిరీటం ఇవ్వడం వేరు. పరలోకంలో కూడా 3 క్యాడర్స్ ఉన్నాయి. పరలోకంలో 3 క్యాడర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆఫీసులో ఏమంటారు, మేనేజర్ ఉంటాడు, తర్వాత అకౌంటెంట్ ఉంటాడు, తర్వాత అటెండర్ ఉంటాడు. అంతేనా? మూడు స్టేజెస్ ఉంటాయి. అలాగే పరలోకంలో కూడా ప్రభువారు ఏం చెప్పాడంటే, మంచి నేలను పడిన విత్తనాలు కొన్ని 30 గాను, కొన్ని 60 గాను, కొన్ని 100 ఫలించాయన్నాడు. విత్తనాలు అవే, మట్టి మంచిదే, తేడా ఎక్కడొచ్చింది ఇంతకని? అన్ని విత్తనాలు అయితే 100 ఫలించాలి, లేకపోతే 60 ఫలించాలి, 30 ఫలించాలి. కానీ కొన్ని విత్తనాలేమో 30, కొన్ని విత్తనాలు 60, కొన్ని విత్తనాలు 100. అంటే దాని అర్థం ఏంటంటే, క్రైస్తవులు వారు పడేటువంటి ప్రయాసను బట్టి దేవుడు బహుమానాలు పరలోకంలో ఇస్తాడు. నువ్వు ఏ ప్రయాస పడకు, తూతు మంత్రం విశ్వాసిగా ఉండు, పరలోకం వెళ్ళిపోతాడు. ఏమండి, వెళ్ళమా? కుడి ప్రక్కన దొంగను తీసుకెళ్ళినప్పుడు వాడికంటే ఏం తక్కువ తిన్నాం మనం? అంత భయంకరమైనటువంటి నరహంతకుడే వెళ్ళిపోయినప్పుడు పరదేశికి ప్రభునందు రక్షణ పొందితే ఆ మాత్రం కూడా వెళ్ళలేమా అంటే ఖచ్చితంగా వెళ్తాం. కానీ అక్కడ మనకి బహుమానాలు ఉండవు, అక్కడ హోదాలు ఉండవు. ఆ హోదాలు దక్కించుకోవడానికే ఇక్కడ ఎంతోమంది సహోదరులు రకరకాల ప్రయాసలు పడి ఎంతో సేవ చేస్తూ చివరికి మొన్న ప్రవీణ్ పగడాల గారు ఏమైపోయాడు? అసూలు బాశారు. చాలా విచారకరమైన సంగతి. ఏదేమైనా దేవుడు వారి వారి ప్రయాసను బట్టి ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. కాబట్టి అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడిన అన్నదానికి, మరణము మట్టుకు నమ్మకముగా ఉండము నీకు జీవ కిరీటం ఇస్తానన్నదానికి రెండు వేరు సంగతులని మనం గ్రహించవలసిన అవసరం. 11వ తేడా చూద్దామండి. పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి ఉండేటువంటి 11వ వ్యత్యాసం. దేర్ ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ Jew అండ్ Gentile ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యంలో ఇశ్రాయేలీయులకి అన్యజనులకి వ్యత్యాసం ఉందండి, వ్యత్యాసం ఉంది. దాని గురించి మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి చదువుతాను, మీకు బాగా అర్థమవుతుంది. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, మత్తయి సువార్త 15:21 నుంచి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు. ఇంతగా ఆమె ఎవరు? కానాను స్త్రీ. కానాను స్త్రీ అంటే ఎవరు? అన్య స్త్రీ, అన్యజాతి స్త్రీ. ప్రభువారు అన్నాడు, నేను ఇశ్రాయేలీలు నశించిన ఇశ్రాయేలు ఇంటి యొద్దకే పంపబడ్డాను తప్ప మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదంటే దాని అర్థం ఏంటంటే, పరలోక రాజ్యంలో ఇశ్రాయేలీలు వేరు, ఇశ్రాయేలీలకి అన్యజనులకి వ్యత్యాసం ఉంది, తేడా ఉంది. తర్వాత ఆయన బాగు చేసాడు అనుకోండి, అది వేరే సంగతి. వెనకాల పడ్డది ఆమె, వెనకాల పడి షీ వాజ్ కాల్డ్ యాజ్ ఎ పర్సిస్టింగ్ మదర్. మాటికి అడిగి ఆమె చివరికి కుక్క పిల్లలతో తను తాను పోల్చుకోవడం బట్టి ప్రభువు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకుని
తన కుమార్తెను స్వస్థపరిచిన సంగతి మనకు తెలిసిన సంగతే. కానీ ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, కానాను స్త్రీకి అంటే అన్యజాతి స్త్రీకి ఇశ్రాయేలీయులకి ఎంత వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం ఎక్కడుందంటే, పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు ప్రభువారు మొట్టమొదట వచ్చినప్పుడు జరిగిన సందర్భం. తన స్వకీయులు ఆయన్ని విడిచిపెట్టి ఆయన్ని తిరస్కరణ పాలు చేయడం బట్టి ప్రభు ఏం చేశాడు, ఇదిగో మీ నుండి దేవుని రాజ్యము తీసివేయబడి దానికి ఫలము అనుగ్రహించు అన్యజనులకు నేను ఇస్తున్నానని చెప్పేసి ఆయన మనకి అనగా అన్యజనులకి ఆయన అనుగ్రహించాడు. గత వారం మనం పూర్తి వివరాలు చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. జకర్యా 8:23వ వచనం అండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఏ దినములో గమనించారా? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, జకర్యా 8వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో ఆయా భాష మాట్లాడు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని. ఇవన్నీ జరగాలి కదా. మనోళ్ళు అంటారు యేసు ప్రభు రాకడతోటే మొత్తం భూమి అంతా సర్వనాశనం అయిపోద్దని. అంటే మరి ఈ వచనాలు, ఈ ప్రవచనాలు నెరవేరద్దా? 10 మంది అన్యజనులు వచ్చి ఒక యూదుని పట్టుకుని చెంగు పట్టుకుని అంటారట, ఏమని? దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుము. అదండి సంగతి. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఇశ్రాయేలీయులకి అన్యజనులకి రక్షణ ఎలాగైతే ఉందో, భూమి మీద క్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యం స్థాపించినప్పుడు ఇశ్రాయేలీయులతో పాటు మిగిలినటువంటి అన్యజనులకు కూడా రక్షణ కల్పిస్తాడు దేవుడు. కాబట్టి మేము కూడా మీతో వస్తాం ఆయన దగ్గరికి, ఆయన చూడడానికి, ప్రభు దగ్గర విచారణ చేయడానికి అన్నట్టు ఇక్కడ మనం చూస్తాం. అయితే దేవుని రాజ్యంలో there is no Jew or Gentile in the kingdom of God. పరలోక రాజ్యంలో అన్యజనులు, యూదులు లేక ఇశ్రాయేలు అనే భేదం ఉంది. కానీ దేవుని రాజ్యంలో యూదుడని, ఏమండి, గ్రీసు దేశస్థుడని భేదము లేదు అని గ్రంథం చెప్తుంది. గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీ 3:28. మూడు 27 27 చదువుతాను. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవుని రాజ్యంలో అంటే క్రీస్తు సంఘంలో యూదుడు అన్యజనుడు అనేటువంటి భేదం లేదు. అలాగే స్వతంత్రుడు దాసుడు అనే భేదం లేదు, స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. కానీ పరలోక రాజ్యంలో ఇశ్రాయేలీయులు అన్యజనులు అనేటువంటి భేదం ఉంది. కాబట్టి ప్రభువారు అన్నాడు, నేను నశించిన ఇశ్రాయేలీయుల ఇంటి యొద్దకే వచ్చితిని కానీ మరి ఎవని యొద్దకును నేను రాలేదు. అది మొట్టమొదటి సంగతి. ఎంతవరకు చెప్పాడు ఈ మాటలు? ఇలాగా యేసు ప్రభుని తీసుకెళ్ళి సిలువేసేదాకా చెప్పాడు. సిలువేసిన తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడి. ఎప్పుడు మాటలు ఇవి? పునరుత్థానుడై తర్వాత ప్రభు చెప్పినటువంటి మాట. కాబట్టి మరణానికి ముందు చెప్పిన మాటలు వేరు, మరణం తర్వాత ప్రభు చెప్పినటువంటి మాటల యొక్క వ్యత్యాసాన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. తదుపరి మనము పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి గల 12వ వ్యత్యాసాన్ని మనం గమనిద్దాం.
was given to the 12 apostles of Israel to preach. పరలోక రాజ్యమును గూర్చి బోధించడానికి కేవలము 12 మంది అపోస్తలులకు మాత్రమే దేవుడిచ్చాడు, ప్రభు ఇచ్చాడు అర్హత. ఇంకెవరికి కూడా లేదండి అవకాశం. కేవలం 12 మంది మాత్రమే ఇశ్రాయేలీయులకి దేవుని పరలోక రాజ్య సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంది. మరి ఇంకెవరికి చెప్పడానికి లేదు. కాబట్టే కొర్నేలు ఇంటికి వెళ్ళడానికి పేతురు గారు అభ్యంతరపడ్డాడు. పేతురు తప్పేం కాదండి, అది ప్రభు అంతకుముందు నేర్పిన పాఠాలు గుర్తుండిపోయి కొర్నేలు అనేటువంటి అన్యజనుడి దగ్గరికి వెళ్ళడానికి పేతురు గారు తటాపటాయించాడు. ఈ సంగతి మనకు తెలుసు. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ గమనించండి ప్రియులారా, అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యము గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను అని అంటూ ఇక్కడ తెలియజేస్తున్నాడు. 8వ వచనం అండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పాడు. ఇక్కడ వచ్చేటప్పుడు మళ్ళా ఆయన ఏం చేశాడంటే మీరు అందరికీ కూడా సువార్త ప్రకటించాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రియులారా, అపోస్తలులు మాత్రమే ఆయన రాజ్య సువార్త ప్రకటించాలని చెప్పడం జరిగింది. ఆయన పంపుతున్నాడు, శిష్యులను పంపించినప్పుడు ఏం చేశాడు? మీరు ఇశ్రాయేల్ ఇంటికి వెళ్ళండి కానీ అన్యజనుల దగ్గరికి సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. మీరు వెళ్ళినప్పుడు జత బట్టలు మీరు అదనంగా తీసుకువెళ్ళొద్దు, సంచి పట్టుకెళ్ళొద్దు, కర్ర పట్టుకెళ్ళొద్దు, డబ్బులు పట్టుకెళ్ళొద్దు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మీరు మారు మనసు పొందడానికి చెప్పడానికి ప్రభువారు పంపించినప్పుడు ఆ విధమైన షరతులు పెట్టాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకు మాత్రమే వీరు బోధకుల మాట. తదుపరి మనం గమనిస్తే అదే దేవుని రాజ్యం విషయంలో అయితే వాజ్ గివెన్ టు ద అపోజిల్స్ టు ది జెంటైల్స్ టు ప్రీచ్. అన్యజనులకి సువార్త ప్రకటించడానికి ఇక్కడ ఒక అపోస్తలుడిని దేవుడు తయారు చేశాడు. ఆయన మనం ఇందా చెప్పుకున్నాం, అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఈ సంగతి మనం రోమా పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం 13వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం అంటాడు, అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచున్నాను. పౌలు గారు అంటున్నాడు, నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను. అన్యజనులకి అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి బోధలకి, ఆయన చెప్పిన జ్ఞానానికి ఎవరికి రోషం పుడుతుందట? ఇప్పుడు తన స్వజనులైనటువంటి ఇశ్రాయేలీయులకి రోషం పుట్టించి వారిలో కొందరైనా సరే రక్షణ పొందాలి అనేటువంటి ఆకాంక్షను తెలియచేసినట్టుగా పౌలు గారు ఇక్కడ మనం గమనించగలుగుతాం. అలాగే 1 కొరింథీ 9వ అధ్యాయం 17 వచనం. 1 కొరింథీ 9:17. ఇది నేను ఇష్టపడి చేసినేళ్ళ నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. పౌలు గారు తన స్వజనులను ఎంతగా ప్రేమించాడంటే వారికి దాసుడిగా ఉండాలని ఆశపడ్డాడు. మీకు తెలుసు కదా, పౌలు ధర్మశాస్త్ర ప్రవిష్టుడై గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకుని ఎవరిని ఉద్ధరించడానికి నేర్చుకున్నాడు? విద్య. తన స్వకీయులను ఉద్ధరించడానికి నేర్చుకుంటే దేవుడు ఏం చేశాడంటే ఓ దెబ్బ కొట్టి
క్రైస్తవుని చేసి ఒరే వెళ్ళి నువ్వు అన్యజనులకి చెప్పాను. ఎందుకని అన్యజనుల్లో జ్ఞానం ఉందండి. అన్యజనుల్లో చదవరులు ఉన్నారు, రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. అన్యజనులు ఏం సామాన్యులేం కాదండి, మహాతత్వవేత్తలు ఉన్నారు. అట్టి తత్వవేత్తలకి సరైనోడు ఎవడయ్యా అంటే పేతురు కాదు, యోహాను కాదు, అపోస్తలుడైన పౌలు. ఎవడికైనా సూట్ అవుతాడు. ఆయన ఆల్రౌండరు. ఆయన్ని ఎదుర్కోవడం ఎవడి వల్ల కాకపోయింది. ఆ దినాల్లో పేతురునన్నా బెదిరించొచ్చేమో కానీ బోధలో పౌలు గారిని బెదిరించి ఓడించి ఆయన ముందు నిలవగలిగిన మొనగాడు ఎవడో కూడా అప్పటి దినాల్లో లేకపోవడాన్ని బట్టి ప్రభువే పౌలును ఒక గొప్ప సాధనంగా అన్యజనులైన మనల్ని రక్షించడానికి ఆయన ఎన్నుకున్నట్టుగా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఇష్టపడి చేసిన నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను అంటే దాని అర్థం ఏంటి? యూదులు అన్యజనులతో సహవాసం చేయరు. యూదులు సమరయులతో సహవాసం చేయరు. ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ఎంతకని అన్యజనులకి సేవకుడు అయిపోయాడు, పరిచారకుడు అయిపోయాడు. ఎంత హెచ్చించుకున్నారో యూదులు అంత కిందకి దింపేసి నువ్వు వెళ్ళి అన్యజనులకి సేవ చేయరా అన్నాడు. సేవ చేయడం అంటే గొప్ప అనుకుంటున్నారు మీరు. సేవ అంటే ఏమిటో తెలుసా? ప్రభువారు తువాలు కట్టుకుని శిష్యులు పాదాలు కడగడం సేవ అంటే అది ఒక యూదుడు అన్యజనుల విషయంలో పరిచర్య చేయడం అంటే అది చాలా కష్టమైందంటే వాడి ఇగో తీసి పారేసాడు. వాళ్ళు ఉన్నటువంటి అహాన్ని తొలగించడానికి క్రీస్తు ప్రభువారు పౌలు గారిని ఆ విధంగా వినియోగించారు. తదుపరి మనం చూస్తే ప్రియులారా, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము ఇక్కడ అన్నాడు, నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం ఏమిటి? అది నేను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడ్డది. చేసి పెట్టవలసిందే, ఇంకేం మాట్లాడడానికి లేదు. ప్రభు మాట తీసేయడం ఎవడతరం? ఎఫెసీ 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఎఫెసీ 3:1-2 వచనాలండి. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలులను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు బయలుపరచబడిన దాని సంగతిని గూర్చి మునుపు సంక్షేపంగా వ్రాసితిని. గమనించారా? పౌలు గారు అన్నాడు, ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు. అంటే పౌలు గారు అన్యజనుల మధ్య పరిచర్య ధర్మము జరిగించాలని దేవుడే తన కృపను అనుసరించి ఏర్పాటు చేశాడు అనే సంగతి పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో యూదుడని గ్రీసు దేశస్థుడైనటువంటి భేదం లేదు. అలాగే ఇంకేమిటి, పరలోక రాజ్యంలో అపొస్తలులే బోధించాలి, కానీ దేవుని రాజ్యంలో ఎవరైనా బోధించవచ్చు. మన దుర్గరాజు గారు బోధించవచ్చు దేవుని రాజ్యంలో, మన అభినయ్ గారు బోధించవచ్చు, పిఎస్ బాబు గారు బోధించవచ్చు, మన వెంకటరావు గారు బోధించవచ్చు, రాము గారు బోధించవచ్చు. వీరెవరో యూదులు కాదుగా, మనం ఎవరో ఇశ్రాయేలులు కాదుగా, కేవలం క్రీస్తు ప్రభుని ధరించుకున్నటువంటి క్రైస్తవులం. ఫినిష్. ఇశ్రాయేలు గొప్పవాడా, క్రీస్తు గొప్పవాడా? క్రీస్తే గొప్పవాడు. అంటే క్రైస్తవులే గొప్పవారు తప్ప ఇశ్రాయేల్ ఏదో నామకహ అంతే. యేసు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టడం కోసం ఇశ్రాయేల్కి ఆ ఘనత వచ్చింది తప్ప వారు మనకంటే గొప్పవారు కాదు, మనం వారికంటే తక్కువ వారం కాము అనేటువంటి సంగతి తెలుసుకోవాలి. అలాగే ప్రియులారా, 14వ సంగతి అండి, 13వ సంగతి, వెయిటింగ్ ఫర్ ఎ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ టు కమ్ టు ద ఎర్త్. గమనించండి, పరలోక రాజ్యం భూమి మీదకి రావాలని ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నారు. ఎందుకని గమనించండి. జకర్యా 14వ అధ్యాయం
1 నుంచి చదువుతున్నాం, గమనించండి ప్రియులారా. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ వద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలైనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. గమనించండి, యెరూషలేం మీద అన్యజనులను సమకూరుస్తున్నాడు దేవుడు యుద్ధం చేయడానికి. అన్యజనులందరినీ గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక దేశం వెళ్ళి యుద్ధం చేయడం కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? హమాసు, సిరియా, యెరూషలేం మీద యుద్ధం జరుగుతుంది. అది కాదు, మొత్తం ప్రపంచ దేశాల్లో అన్యులు అంటే క్రైస్తవ దేశాలు కాకుండా కేవలం నాస్తిక దేశాలు, ఇస్లాం దేశాలు ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చినప్పుడు దండెత్తేటట్టు చేస్తాడట. చేసినప్పుడు గమనించండి, నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగము మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించిన వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమును యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును. యెహోవా ఎప్పుడు బయలుదేరాడు, ఎప్పుడు యుద్ధం చేశాడు? గమనించండి, అన్యజనులందరూ ఎప్పుడు యెరూషలేము మీద ముట్టడి చేశారు? మనకి బైబిల్ చరిత్రలో అన్యజనులందరూ యెరూషలేము మీద దండెత్తినటువంటి సందర్భం ఎక్కడ లేదు. రాబోతుంది, త్వరలో రాబోతుంది. అప్పుడు యుద్ధకాలమున యుద్ధము చేయ రీతిగా అన్యజనులతో యెహోవా యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టును, సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటే ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆ జీల వరకు సాగా మీరు ఆ కొండల లోయలోకి పారిపోదురు. యోధా రాజైన ఉజ్జియా దినముల్లో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోనట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. నీతో కూడా, యేసు ప్రభువుతో కూడా వేవేల పరిశుద్ధులు వస్తారన్నాడు. నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఎవరెంతకని? యేసు ప్రభువే యెహోవా. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం యెహోవా ఆ దినమున ప్రకాశమానమగు నవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఇప్పుడు ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ కూడా ఆరిపోతాయి. ఆరిపోయిన తర్వాత ఆ దినమున ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందు చలికాలమందు అలాగే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఇప్పుడు దేవుని రాజ్యంలో జరుగుతుందా? ఇప్పుడు సంఘమే దేవుని రాజ్యం అని మన వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు, మంచిది. ఇప్పుడు సంఘం అంతా ప్రపంచం అంతా పాకేసిందా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సంఘంలో చేరిపోయారా? చేరిపోతే చెప్పండి. అప్పుడు సర్వలోకానికి యెహోవా రాజు అవుతాడు. అది అవ్వలేదు కాబట్టే ఆయన స్వయంగా ఈ భూమి మీదకి వచ్చి అన్యజనులను ఓడించి యెరూషలేమును రాజధానిగా చేసుకుని సింహాసనాసీనుడై సర్వ భూమండలమంతా క్రీస్తు ప్రభువారు పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఇక్కడ అన్నాడు, యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. యెరూషలేము, బెన్యామీను గుమ్మము నుండి ఇక మిగతా విషయాలు చెప్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుని రాజ్యం ఈ భూమి మీదకి వస్తుంది. అది మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్తున్నాడు. నీ రాజ్యము వచ్చుగాక. ప్రార్థనలో చెప్పాడుగా, ప్రభు నేర్పించినటువంటి మన వాళ్ళు చెప్పే పరలోక ప్రార్థన, పరలోక రాజ్యం యొక్క ప్రార్థన. మనం ఎందుకు చేస్తలేదు పరలోక రాజ్యం గురించి? ఎప్పుడైనా గమనించారా? మతశాఖ వాళ్ళు చేస్తారు. ఏమని? పరలోకమందు మా తండ్రి నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక అని
దేవుని రాజ్యంలో లేనివాడు చేస్తారు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాం, క్రీస్తు సంఘంలో మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రార్థన మనం చెయ్యం, మనకు అవసరం లేదు. అది మన ప్రభు అన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. మొదట వచ్చినప్పుడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, సంఘం. మరలా వచ్చినప్పుడు కూడా ఆయన పరిపాలన ఈ లోక సంబంధమైన రాజ్యం లాంటి పరిపాలన ఆయన చేయడు. మోసాలు, లంచాలు, హత్యలు, మానభంగాలు ఇవేవీ లేకుండా ప్రశాంతమైన లోకంగా ఒక 1000 సంవత్సరాలు ప్రభువారు పరిపాలన చేస్తారు. ఓకే, నెక్స్ట్ 14వ సంగతి. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విల్ బి ఎ విజిబుల్ ప్రజెన్స్ ఆన్ ద ఎర్త్. పరలోక రాజ్యము మనుషులందరికీ కనబడేటట్టుగా ఉంటుందండి. విన్నారమ్మా? పరలోక రాజ్యము మనుషులందరి కంటికి కనబడుతుంది ఈ భూమి మీద. వచనాలు చెప్తున్నాను, రాసుకోండి. మత్తయి సువార్త 24:27. మత్తయి సువార్త 24:27 వచనం. 24:27 వచనం చదువుతున్నాం, గమనించండి. మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడి ఉండును. మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగైతే ఉంటుందో, క్రీస్తు ప్రభు యొక్క రాకడ కూడా అలాగే ఉంటుంది. ఓకే, తదుపరి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 19:11. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేకమైన కిరీటములు ఉండెను. వ్రాయబడిన ఒక నామం ఆయనకు కలదు, అది ఆయనకే కానీ మరి ఎవరికిని తెలియదు. ఇది క్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకానికి తెల్లని గుర్రం ఎక్కి వచ్చినప్పుడు అందరికీ కూడా కనిపిస్తుంది. అందరూ చూస్తారు, మనుషులందరూ కూడా ఆయన్ని చూస్తారు. ఆయన రాజ్యము ఈ భూమి మీద అందరికీ కనిపిస్తుంది అనేది మనం గమనించాలి. తదుపరి ఇంకో వచనం చూద్దాం. తర్వాత సంగతి చూద్దామండి. దేవుని రాజ్యాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇంతవరకు మనం 14 సంగతులు చూస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ త్రూ ద ఫెయిత్, నాట్ బై సైట్. లూకా సువార్త 17:21. లూకా సువార్త 17:21.
లూకాసు సువార్త 17వ అధ్యాయము 21వ వచనం మనం చూద్దాం ప్రియులారా. 17:21 అండి, నేను చదువుతాను. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చింది. దేవుని రాజ్యం అక్కడ ఇక్కడ ఉందని చెప్పడానికి లేదు, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని రాజ్యం అనేది ఆత్మ సంబంధించింది కాబట్టి అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పడానికి వీలు పడదు. కానీ పరలోక రాజ్యం అయితే భూమి మీద యెరూషలేములో కేంద్రంగా చేసుకుని ఆయన పరిపాలన చేస్తాడు అనేటువంటి సంగతి మీకు మరొక వచనం చూపించాలి. నేను ఒక వచనం మిస్ అయ్యాను, అది తెలియజేస్తాను మీకు. తర్వాత ఇందులో ఒక వచనం మీకు నేను చెప్పాలి, తర్వాత మీకు తెలియజేస్తాను. 15వ సంగతి అండి. హీలింగ్ ఆఫ్ ద సిక్ వాజ్ సైన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. రోగులకు స్వస్థత కలిగితే పరలోక రాజ్యం వచ్చినట్టు లెక్క. రోగులకు స్వస్థత కలిగితే పరలోక రాజ్యం వచ్చినట్టు. మనకి మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. మత్తయి 4:23లో ఈ విధంగా అంటున్నాడు, ప్రభువే అంటున్నాడు ఈ మాటలు. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించు ప్రజల్లోనికి ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గలిలయంతటా సంచరించెను. ఇక్కడ దేవుని రాజ్యం అన్నాడు కానీ వాస్తవానికి పరలోక రాజ్యాన్ని గురించి చెప్పబడినటువంటి మాట ఇది. అంటే ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా ఆయన సంచరించాను. రాజ్యమును గూర్చి అని ఉండాల. ఇక్కడ పరలోక రాజ్యం అనే దాన్ని ఇక్కడ అనువాదం చేసినోడు ఏం చేశాడంటే దేవుని అన్న మాట ఏమో బ్రాకెట్లో పెట్టాడు, కానీ అక్కడ పరలోక రాజ్యం గురించే ప్రభువారు మరణం ముందు చెప్పింది. మరణం తదుపరి ఏం చెప్పాడు? దేవుని రాజ్యం గురించి చెప్పి మీరు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించడని చెప్పి మధ్యలో అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని సంఘాన్ని గురించి అక్కడ ఆయన బ్రతికుండగానే చెప్పినటువంటి సంగతులు మనం చూస్తాం. తదుపరి గమనిస్తే ప్రియులారా, పరలోక రాజ్యం అంటే ఏమిటి? రోగగ్రస్తులకు స్వస్థత కలగడం ఒక సూచనగా ప్రభువారు చెప్పారు. అప్పుడు ప్రభువారు వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చి ఎంతమంది గుడ్డివారిని బాగు చేశాడు ఆయన? అనేకులు అన్నాడు. చనిపోయిన వారిని ఎంతమందిని లేపాడు ఆయన? కేవలం 3. గమనించండి, కేవలం 3. యేసు ప్రభువారు బ్రతికుండగా యాయిరు కుమార్తె ఒక ఆమె, అలాగే విధవరాలు కుమారుడు ఒకడు, లాజరు ఒకడు, కేవలం 3 మాత్రమే యేసు ప్రభు లేపాడు. ఇక రోగగ్రస్తుల విషయం అయితే చాలామంది స్వస్థత పొందారు, కానీ అందరూ పొందలేదు. ఇప్పుడు ప్రభు ఆయన పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించినప్పుడు రోగగ్రస్తులు అందరూ కూడా స్వస్థత పొందుతారు. ఇంకెవ్వడు కాళ్ళు లేక కన్ను లేక ఉండేవాడు ఎవ్వడో కూడా ఉండడు. అది శాంపిల్ డోస్ మాట. ప్రభువారు మొట్టమొదటి చేసిన కార్యాలని కూడా శాంపిల్ డోస్. కానీ ఇక్కడ 1000 సంవత్సరాలు ఆయన ఉండాలి కాబట్టి ఆ 1000 సంవత్సరాల్లో ప్రతి ఓడు వెళ్ళిపోతాడు, ఏ రోగం ఉన్నా ఆయన దగ్గర పోతాడు. అయ్యా మాకు రోగం ఉంది స్వస్థపరచంటే ఏమంటాడు? రేపు రా అంటాడా? నో, అందరినీ కూడా స్వస్థపరచాలి. పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన అవయవాలు అందరు ప్రజలకు కలిగి ఉండి అందరికీ క్రీస్తు ప్రభుని గూర్చిన పరిపూర్ణమైన అవగాహన ఆయన కలిగిస్తాడు. అది పరలోక రాజ్యం యొక్క విధానము. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? స్వస్థత అనేది మరి ఎక్కడున్నామండి? 15వ అంశమే కదా. పరలోక రాజ్యానికి సూచనగా స్వస్థతలు అనేది మనం చూస్తాం. మరి దేవుని రాజ్యానికి సూచన ఏమిటి? బ్యాప్టిజం బై ద స్పిరిట్.
places in the body of Christ. అంటే the baptism makes a person in place of the body of Christ. ఒకడు బాప్తిజం పొందడం ద్వారా క్రీస్తు శరీరంలో అవయవాలుగా మనము మార్చబడుతున్నాం. అంతేకాని రోగాలకు సంబంధం లేదు మనకి అసలు. బాప్తిజం పొందే ముందు క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, బాప్తిజం పొందాక కూడా క్యాన్సర్ ఉంటుంది వాడికి, అంతేనా? బాప్తిజానికి ముందు మన బాప్తిజం అంటే సంఘంలోనికి లేక దేవుని రాజ్యంలోనికి బాప్తిజం ఇవ్వాలనుకోండి, గురుడివాడుగా ఉంటే బాప్తిజం అనంతరం కూడా గురుడివాడేవాడు. ఏమవుతుంది? కేవలం నీ పాపాలే క్షమింపబడతాయి, కానీ అక్కడ అలా కాదు, నీ రోగాలు కూడా తీసేస్తాడు. ఇప్పుడు పరలోక రాజ్యంలో రోగాలు రొప్పులు ఉండవు, కానీ దేవుని రాజ్యంలో రోగాలు ఉంటాయి, కానీ మనశ్శాంతి ఉంటుంది. గట్టిగా మాట్లాడితే నా కృప నీకు చాలు, అంతేనా? పౌలు గారు అన్నాడు, అయా సాతాను దూతగా నా శరీరంలో ఒక ముళ్ళు నువ్వు పెట్టావు, నేను ముమ్మారు వేడుకున్నాను, నాయన ముళ్ళు తీసేయి నాయన అని పౌలు గారు అంతటి వాడే దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడు? నా కృప నీకు, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నీ ముళ్ళు తీయనురా అని చెప్పడం. అర్థమైందా మీకు? అంటే దేవుని రాజ్యంలో రోగాలు సంబంధం లేదు. పరలోక రాజ్యంలో రోగాలు పోతాయి, పాపాలు పోతాయి. దేవుని రాజ్యంలో కేవలము పాప రోగాన్నే ఆయన తీసేస్తాడు. కొన్నిసార్లు కొన్ని రోగాలు తప్పచ్చు, కొన్నిసార్లు ఆయన ఇష్టమైతే కొన్ని రోగాలు స్వస్థపరుస్తాడు, అది ఆయన ఇష్టం, కానీ గ్యారంటీ కాదు. ఇందులో గ్యారంటీ ఉంది. ఓకే, నెక్స్ట్ 16వ సంగతి, రిక్వైర్డ్ కంటిన్యూడ్ ఒబీడియన్స్ టు ది కమాండ్మెంట్స్. పరలోక రాజ్యంలో దేవుని ఆజ్ఞలకు సంపూర్ణంగా లోబడి అనుసరించడమే, ఇంకా అందులో తిరగలేదండి. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి షరతులు ఏమిటంటే దేవుని ఆజ్ఞలకు నువ్వు సంపూర్ణంగా లోబడి జీవించడం వరకే. తేడా వస్తే వేరేగా ఉంటుంది కార్యక్రమం. ఉదాహరణ చూద్దాం, వాక్యం ఏం చెప్తుంది చూద్దామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13-14 వచనాలు. మత్తయి సువార్త 23:13-14 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అదండి. ఇంతకీ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారట? ప్రభు కాలంలో పరలోక రాజ్యములో వారు ప్రవేశించకపోగా ప్రవేశింపనీయరు. ఇప్పుడు మనకం చూద్దాం, మన పరిస్థితి చూద్దాం. దేవుని రాజ్యంలో మోకాలు ఎవడైనా అడ్డం పెడతాడా? ఎవడ అడ్డం పెట్టడు. నీకు ఇష్టమైతే ప్రభునందు విశ్వాసం ఉంచి నువ్వు తీసుకో. అయితే మరి చట్టం మనకేం చెప్తుంది? బలవంతపు మత మార్పులు చేస్తున్నారు కాబట్టి కలెక్టర్ గారి దగ్గర నుంచి నువ్వు ఒక అనుమతి తెచ్చుకో అంటున్నారు. మంచిదే, ఎందుకని చాలామంది కొందరు దేవుని కృపను నిరర్థకం చేస్తున్నారు. కేవలం డబ్బుల కోసం దేవుని సేవ చేసేవాళ్ళు లోకంలో ఇంచుమించు 175% ఉన్నారు. యథార్థంగా కేవలం దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు మాత్రమే చాలా కొద్దిమంది ఉన్నారు. అట్టివారు ఏం చేస్తున్నారంటే డబ్బులు బాగా పోగేసుకోవడం కోసం ఎక్కువ మందిని బలవంతంగా ప్రభులోనికి నడిపిస్తున్నట్టుగా మనకి అనేక కథనాలు, సాక్ష్యాలు కొన్ని అక్కడక్కడ మనకు కనిపిస్తాయి. అయితే దురదృష్టవశాత్తు మన దేశంలో అలాంటివి జరగలేదు, కానీ విదేశాల్లో జరగచ్చు. ఏదేమైనా ఇక్కడ గమనిస్తే ప్రియులారా, దేవుని ఆజ్ఞలకు మనం లోబడాలి. ఎందుకని? వారు ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీరు. పరలోక రాజ్యంలో ప్రవేశింపకుండా చేసిన ఇశ్రాయేలీని ప్రవేశించకుండా చేసిన వాళ్ళు ఎవరట? శాస్త్రులను, పరిసయ్యులు. ఇప్పుడు మనకు ఆ బాధ ఉందా? ఇప్పుడు దేవుని రాజ్యం సంగతి చూద్దామండి. 16వ సంగతి, జస్టిఫైడ్ వితౌట్ ద లా ఆఫ్ మోజెస్, నాట్ అండర్ ద లా. మనము మోషే ధర్మశాస్త్రం కింద లేము, కానీ మనము బయటికి వచ్చేసాం, ప్రభు యొక్క చట్టం కిందకు వచ్చేసాం.
మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించడం. క్రీస్తు ప్రభు యొక్క చట్టం ఏమిటంటే నీ మట్టుకు నీవు ప్రయత్నం చేయి, మిగతా సంగతులు నా కృప చూసుకుంటుంది అని దేవుని యొక్క వాక్యం మనం వాక్యంలో చూడగలుగుతాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 39వ వచనం అండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 39వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడిగా తీర్చబడిననియు మీకు తెలియగాక. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు ఏ ఏ విషయాల్లో నీతిమంతులుగా తీర్చబడలేదో ఆయా విషయాల్లో మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే పరలోక రాజ్యానికి ఉన్నటువంటి చట్టం ఏమిటంటే ఆజ్ఞలు పాటించడం. క్రొత్త నిబంధన క్రీస్తు ప్రభు యొక్క సంఘము లేక దేవుని రాజ్యం అనే ఈ ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యానికి ఉన్న చట్టం ఏమిటంటే యు డూ యువర్ బెస్ట్, ద రెస్ట్ మై గ్రేస్ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్. పాత నిబంధన ఏం చెప్తుంది? యు డూ ఆర్ డై. నువ్వు చేస్తే బ్రతుకుతావు, చెయ్యకపోతే చస్తావు. క్రొత్త నిబంధన ఏం చెప్తుంది? క్రీస్తు నిబంధన నీ వరకు నువ్వు చెయ్యి, నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి, ఏమైనా మిగిలిపోతే నేను చూసుకుంటానంట, నా కృప నీకు చాలు. ఎంత తేడా ఉందండి! దేవుని రాజ్యానికి పరలోక రాజ్యపు చట్టానికి ఎంత వ్యత్యాసం ఉందో మీరు చూసారా? కాబట్టి అన్నిటినీ ఒక ఘాటి కట్టేసి పరలోక రాజ్యమే దేవుని రాజ్యం, దేవుని రాజ్యమే పరలోక రాజ్యం, ఇలాంటి బోధలు మనం చేయడానికి వీల్లేదు. దేవుని రాజ్యం దేవుడిదే, పరలోక రాజ్యం కూడా దేవుడిదే. కానీ దాని చట్టం వేరు, దాని నిబంధనలు వేరు. దీని చట్టం వేరు, దీని తాలూకు నిబంధనలు వేరు అనేటువంటి సంగతి మనం తెలుసుకోవాలి. తదుపరి మనం చూస్తే ప్రియులారా 17వ వ్యత్యాసం. ఇంకో వాక్యం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. జస్టిఫైడ్ వితౌట్ లా ఆఫ్ క్రైస్ట్. మనము ధర్మశాస్త్రం లేకుండా నీతిమంతులుగా తీర్చబడుచున్నాము అని చెప్పడానికి రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. 14 మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఎవరి మీద ప్రభుత్వం లేదండి? క్రైస్తవుల మీద, దేవుని రాజ్యములో ఉన్న క్రైస్తవుల మీద, క్రీస్తు సంఘం మీద పాపానికి ప్రభుత్వము లేదు. కాబట్టి రోమాపత్రిక 8:1 చెప్తున్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. మనకి వారికైతే ఆజ్ఞలు పాటించకపోతే ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7 అధ్యాయాలు కూడా భూమి మీద పరలోక రాజ్యం యొక్క చట్టమే. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఏమన్నాడు? పెరికి పారాయన్నాడు. నీ కుడికాలు నిన్ను అభ్యంతరపరిస్తే నరికి పారాయన్నాడు. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిస్తే నరికి పారాయన్నాడు. ఎందుకని? ఆజ్ఞలయ్యి. పరలోక రాజ్యంలో ఆజ్ఞలు పాటించాలి. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నామండి. కృపకాలంలో ఉన్నాం కాబట్టి ఎన్ని వేషాలు వేసినా దేవుడు చూసి చూడనట్టుగా, మరి అప్పుడు కూడా ఆయన చూసి చూడనట్టుగానే ఉన్నాడుగా. ఎక్కడ? పాత నిబంధన కాలాలన్నీ కూడా అపొస్తలుల కార్యం 17:30 ప్రకారంగా దేవుడు అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా ఉన్నాడు అక్కడ. ఇక్కడ క్రీస్తులో ఉన్న మనం కేవలం క్రీస్తుని ధరించుకోవడం బట్టి కేవలం ఆయన ముఖం చూసేసి మనల్ని వదిలేస్తున్నాడు. అది అక్కడ లెక్క. అప్పుడప్పుడు చూడండి, మనం తప్పని చేస్తే మన అమ్మ అడ్డం వచ్చి నాన్న కొట్టే దెబ్బల నుండి కాపాడుతూ ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మా భార్య ముఖం చూసి, లేక అన్నయ్య ముఖం, లేక కుమార్తె ముఖం చూసి ఆడు తొంట్రోడైన వాడిని వదిలేస్తాడు, చూసేసి వదిలేస్తూ ఉంటాడు. అలాగా మనల్ని వదిలేస్తున్నాడు. ప్రభువు ముఖం చూసి మనల్ని విడిచిపెడుతున్నాడు తప్ప మనం కూడా శిక్షకి పాత్రలమే. కానీ క్రీస్తునందు మనకి ఏ శిక్షా విధియు లేదని ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఉగాది ఆఫర్లు ఉంటాయి మనకి, బై 1 get 1 ఫ్రీ, అవునా? ఒకటి కొను రెండోది ఉచితం అన్నట్టు క్రీస్తు ప్రభునందు గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఏమిటంటే మనకి శిక్షా విధి లేదు, తీర్పు లేదు,
మరణం లేదు, నరకం లేదు, ఏమీ లేదు, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎంత అదృష్టవంతులు అండి మనం నిజంగా. ఇంకా మనుషుల సంఘాల్లో, క్రీస్తు సంఘంలో కాక మనుషుల చేత స్థాపింపబడిన సంఘాల్లో ఉండి ఇంకా మేము క్రీస్తులోనే ఉన్నామని భ్రమపడేవారు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి మీ బోధ, మీ విశ్వాసాన్ని కాస్త పరీక్షించండి. వాక్య వెలుగులో మీ విశ్వాసం, మీ భక్తి ఒకసారి పరిశీలన చేసుకోవాల్సి ఉంది అనేటువంటి సంగతి మీకు తెలియజేస్తున్నాం. తదుపరి మనం చూస్తే 17వ సంగతి, ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఇది దేన్ని బట్టి? పరలోక రాజ్యం యొక్క చట్టాన్ని బట్టి చెప్పబడినటువంటి మాట. ఈయన రాసిన ఆయన ఎవరు? యూదా. ఇతడు కూడా పరలోక రాజ్యానికి ఉన్న చట్టాన్ని సంపూర్ణంగా క్రీస్తు ప్రభు ద్వారా నేర్చుకున్నవాడు కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. రెండు 24 అంతేనా? ఇరవై 24వ వచనం చూస్తే ప్రియులారా, మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివలన గ్రహించితిరి. ప్రియులారా, మనకి పై వచనాల్లో చెప్తాడు, గమనించండి 17 నుంచి, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అలా అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును. దేవుడు అక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేయననియు, క్రియల మూలముగా అతడి విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ దేవుని రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే క్రియలు అవసరం. అబ్రహాము విశ్వాసం దేవుడు పరీక్షించాడు, కుమారుని బలం అన్నాడు, అన్నీ ఏర్పాటు చేసేసి కత్తి పైకెత్తి నరకబోతున్నాడు. ఏమండి, అంతకుముందు ఎవరిని విడిచిపెట్టాడు? అబ్రహామును పిలిచినప్పుడు తన తండ్రిని, తన తండ్రి ఇంటిని, తన బంధువులను, తన దేశాన్ని విడిచినటువంటి అబ్రహాము కుమారుని చంపడం పెద్ద పనే ఉంది. అంతకంటే పెద్దవాళ్ళని వదిలేశాడు కదా. తండ్రిని, తల్లిని, తన బంధువుల్ని, అందరినీ, దేశాన్ని, ఇంటిని అన్నీ వదిలేసినాడు. ఇంకోటి ఉంది, మృతతుల్యుడు అయినటువంటి అబ్రహాము సుమారు 100 సంవత్సరాల వయసులోనే దేవుడు పిల్లలను కనడానికి సామర్థ్యం ఇవ్వగలిగినప్పుడు, ఏమండి, ఒకవేళ నేను చంపేస్తే నా కుమారుని తిరిగి బ్రతికించి ఇవ్వగలడు అనేటువంటి విశ్వాసంతో అతడు కత్తిపైకి ఎత్తాడు. అది ప్రభు దాన్ని అంగీకరించాడు, సంతోషించాడు. నువ్వు నాకు ఇచ్చేసావు అన్నాడు. ఇక్కడ ఏమైనా ఇచ్చాడా? ఎత్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూసారా? అబ్రహాము మన పితరుడైన 21వ వచనం, మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అన్నాడు. అర్పించుచుండగా అని లేదు అక్కడ. అర్పించినప్పుడు అని దాని అర్థం బలేసేసినట్టే లెక్క. అది అక్కడ లెక్క. కాబట్టి విశ్వాసము, పరలోక రాజ్యంలో క్రియల వలన విశ్వాసం ఉంటుంది. అది మనం తెలుసుకోవాల్సిన సంగతి. ఇక్కడ దేవుని రాజ్యం గురించి మనం చూస్తే, ద ఫెయిత్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రైస్ట్
గివ్స్ పీస్ అండ్ లైఫ్. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాస సంబంధమైన క్రియలకు ముగింపు దేవుడు కలుగజేసినట్టుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 4:5. రోమా 4:5 ఇంకా మనం చదివాం, మరోసారి చదువుదాం. రోమా 4:5. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచుట నీతిగా ఎంచబడ. పని చేయకుండానే మనం ఏమైపోయాం? నీతిమంతులం అయిపోయాం. అందుకే నేను చెప్తాను మీకు, బాప్తిస్వం పొందడానికి కూడా మన ప్రయాస ఏమీ లేదు. మనల్ని ముంచడానికి ఒక సేవకుడు అక్కడ ఉంటాడు, అంతేనా? బాప్తిస్వం కూడా మనం పొందుతున్నావా? లేదు. మన హైందవ సోదరులు అయితే వారు 3 సార్లు వారికి వారే ములుగుతారు, అవునా? మనమైతే మనం కూడా ములగం, మరొక ఆయన ముంచుతున్నాడంటే దాని అర్థం ఏ విధమైన ప్రయాస లేదు మనకి, కేవలం విశ్వాసం. భక్తిహీనుని, పని చేయని వానిని, భక్తిహీనుని నీతిమంతునిగా చేయడం అనేది క్రీస్తు ప్రభు ద్వారా దేవుని రాజ్యంలో సాధ్యమైంది అనేటువంటి సంగతి తెలియజేస్తున్నాడు. తర్వాత ఇందా మనం చదువుకున్నాం, రోమా 5:1. కాబట్టి విశ్వాస మూలమున క్రీస్తు యేసునందు మనము నీతిమంతులుగా తీర్చబడి అనేటువంటి మాట మనం చూస్తాం. 18వ సంగతి చూద్దాం. జెంటైల్స్ ఆర్ విట్నెస్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. పరలోక రాజ్యంలో ఇశ్రాయేల్ యొక్క రక్షణకు సాక్షులు ఎవరంటే అన్యజనులు అంట. అన్యజనులు ఇశ్రాయేలీలకి సాక్షులు అవుతారు. ఇశ్రాయేలీల యొక్క రక్షణ విషయంలో అన్యజనులు పరలోక రాజ్యంలో సాక్షులు అవుతారని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మత్తయి సువార్త 24 మత్తయి సువార్త 24 14. 24-14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. గమనించారా? ఈ రాజ్య సువార్త అనగా పరలోక రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై, సకల జనులకు సాక్షార్థమై అంటే ఇశ్రాయేలులు పొందబోయే రక్షణకు సాక్షులు ఎవరంటే అన్యజనులు. అయితే దేవుని రాజ్యాన్ని గురించి మనం చూద్దాం. దేవుని రాజ్యం 18వ సంగతి. హోల్ క్రియేషన్ ఈజ్ ద విట్నెస్ ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ జెంటైల్స్. అన్యజనులు రక్షణ పొందే విషయంలో సృష్టే సాక్ష్యంగా దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇచ్చాడు. చూడండి, వింటున్నారా? ఇశ్రాయేలులు రక్షణ పొందడానికి అన్యజనులు సాక్షులు, అన్యజనులు రక్షణ పొందడానికి యావత్తు సృష్టి సాక్ష్యంగా దేవుడు ఏర్పాటు చేసేటండి. అంత ఘనమైనటువంటి స్థితి ఇశ్రాయేల్కి, అన్యజనులైన మనకు దేవుడు ప్రసాదించాడు అనేటువంటి సంగతి మనము లేఖనాల ద్వారా తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమా 8 ముగించుకుందామండి. రోమా 8:19-24 జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. 19 నుంచి 24 రోమా 8వ అధ్యాయము 19 నుంచి చదువుతున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుచున్నది. గమనించారా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినటువంటి మనుషుల్ని, అన్యజనుల్ని, వారు దేవుని కుమారులుగా అయ్యేటువంటి సందర్భంలో సృష్టి యావత్తు ఆశతో, మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక
దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములకు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలైనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ప్రియా సహోదరి సహోదరులారా, మనం ఎవరో దత్తపుత్రులు. మరి ఇశ్రాయేలు ఎవరు? దేవునికి సొంత కుమారులు. చూడండి ఎంత విచిత్రం. ఇశ్రాయేలీలు దేవునికి సొంత కుమారులు, అన్యజనులేమో క్రీస్తు ద్వారా దత్తత చేయబడినటువంటి వారు. మన కోసం సృష్టి యావత్తు మిగుల ఆశతో తేరు చూస్తున్నాడు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎందుకనంటే మనం సంఘం పైకి వెళ్ళిపోయింది అనుకోండి, భూమి మీద కొంత బరువు తగ్గిపోద్ది. అంతేనా? కొన్ని కోట్ల మంది వెళ్ళిపోతారండి ప్రభు ప్రత్యక్షతలో. భూమి మీద నుంచి కొన్ని కోట్ల మంది పరలోకం వెళ్ళిపోతే భూమి తేలికైపోద్ది. అప్పుడప్పుడు చూడండి, ఎవడైనా దుర్మార్గుడు చచ్చిపోతే ఏమంటారు? భారం తగ్గిందిరా బాబు అంటే. భూమి భారం ఓకే. అలాగే సృష్టి యావత్తు దేవుని బిడ్డల ప్రత్యక్షత కొరకు, దేవుని బిడ్డలుగా తయారయ్యే విషయంలో మిగుల ఆశతో తేరు చూస్తుందని. తర్వాత ఏమంటున్నాడు? సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగు. ప్రసవవేదన అనే మాట ఎందుకు వాడాడు? గర్భిణి ప్రసవవేదన పడితే ఏమొస్తారు? పిల్లోడో బయటికి వస్తారు. అలాగే సృష్టి కూడా ప్రసవవేదన పడుతుంది. దేనికోసం అంట? దేవుని కుమారులు తయారయ్యే విషయంలో. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులు రక్షణ పొందడానికేమో అన్యజనులు సాక్షులుగా ఉంటే, అన్యజనులు రక్షణ పొందే విషయంలో సృష్టినే దేవుడు సాక్ష్యంగా ఏర్పాటు చేశాడు. అది దేవుని రాజ్యానికి పరలోక రాజ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసము అనేది మనం గుర్తిందాం. తదుపరి చివరికి ఈ మాటలు చెప్పుకుని ముగించుకుందాం. ద జీసస్ క్రైస్ట్ ఫస్ట్ పర్పస్ ఆఫ్ కమింగ్ టు ద ఎర్త్. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చేటువంటి మొట్టమొదట భూమి మీదకి యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం ఏమిటో మనం చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. యేసుప్రభు వారు మొట్టమొదట వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీలందరూ కూడా రక్షింపబడాలని, పరలోక రాజ్యాన్ని భూమి మీద స్థాపించాలని ఆయన వచ్చాడు. కానీ వారు ఆయనను తిరస్కరించారు. ఎలా తిరస్కరించారో చూద్దామండి. దీనికి దేవుని రాజ్యం విషయంలో ఆఫ్టర్ జ్యూస్ రిజెక్టెడ్ జీసస్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి 43 వచనాలు. 21:33 నుంచి 43 వచనాలు మీరు రాసుకోండి, చదువుతున్నాను, గమనించండి. మత్తయి సువార్త 21:33 నుంచి. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాన్ని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టె తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరం పోయాను. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మందిని తన ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తొదకు నా కుమార్ని సన్మానించుదురనుకుని తన కుమార్ని వారి వద్దకు పంపెను. ఆయనను
ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతని